హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. లాస్ట్ టైం మేము తిరుపతికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాము. అక్కడ గిఫ్ట్ వరల్డ్ అని షాప్ కనిపించింది. అక్కడ చాలా బాగున్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని. అలాగే గుమ్మానికి వేసుకునే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. పూసలతో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ముత్యాల్లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రకరకాలుగా అనిపించింది, అందుకని నేను వీడియో తీసాను అనమాట. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, మనం ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటాను కదా, అందుకనేసి నేను ఐడియా కోసం అనేసి ఈ వీడియో చేసుకున్నాను. చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఐటమ్స్. చూసారు కదా హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి, చాలా అందంగా అనిపిస్తున్నాయి. రియల్ దూరం నుంచి చూస్తే మాత్రం రియల్ ఫ్లవర్స్ అన్నట్టుగా ఉన్నాయి అనమాట. అంత బాగుంది చూడండి. ఇది కూడా గుమ్మానికి వేసుకునేదే, చాలా బాగుంది. ఇది ఫ్లవర్ వాస్ చూడండి, పింక్ అండ్ ఎల్లో చాలా బాగుంది. పింక్ అయితే చాలా బాగుంది, చామంతి లాగా మంచిగా అనిపించింది. అలాగే ఇలా పల్స్ దానికి ఇంకా పూసలు ఉన్నాయి కదా, హ్యాంగ్ చేసుకొని ఆ కింద గంటలు కూడా వచ్చాయి అనమాట. బాగుంది అందులో కూడా. అలాగే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్, బ్లూ, వైట్, చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, ఎంత బాగున్నాయి కదా. నిజంగా ఇల్లు మాత్రం పెద్దగా ఉంటే ఇవన్నీ వేసుకోవాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చూడండి, లీవ్స్ లాగా కూడా మనము ఇంట్లో షోకేస్ లాగా పెట్టుకుంటాం కదా, అవి కూడా బాగున్నాయి చూడండి. ఈ గ్రీన్ కలర్వి హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ లో మాత్రం బాగుంటది. అంటే వీడియోస్ కోసం అనేసి మనకి వంట చేసేటప్పుడు పెట్టుకుంటున్నాం కదా, అవి హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. పచ్చదనం మధ్యలో చేస్తూ ఉంటే మాత్రం వంట చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ వినాయకుడు ఇంకా బుద్ధుడు ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజెస్ అయితే మనకు నిజంగా ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయా కూడా తెలియదు నాకు, అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లోపల కూడా చూడండి, మా పాతకాలంలో ఇలా వేసేవాళ్ళం అనమాట, పూసలతో మేమే అల్లుకునే వాళ్ళము. అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. మేము చిన్నప్పుడు ఏమేమి అల్లుకొని మా చేతులతో చేసుకున్నాము, ఇప్పుడు డైరెక్ట్గా కొని వేసేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి, సత్యభామలవి కూడా బొమ్మలు ఎంత బాగున్నాయి. పెద్ద ఇల్లుండి షోకేస్ ఉందనుకోండి, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే బర్త్డేకి కావాల్సినవి కూడా గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్, మళ్ళీ ఇంకా డెకరేట్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందంట. ఇవన్నీ లాఫింగ్ బుద్ధాస్ చూడండి. ఇవన్నీ కూడా ఇలా ఇంట్లో మధ్యలో హ్యాంగ్ చేస్తాం కదా, అది కూడా చూడండి ఎంత బాగున్నాయో. అవి కూడా అసలు చాలా చూస్తూ ఉంటే మాత్రం భలే అనిపిస్తుంది. రేట్లు మాత్రం చెప్పడం కుదరదన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. అందుకనేసి రేట్లు అయితే చెప్పలేమండి, మీరు కావాలంటే వీడియో తీసుకోమన్నారు, అందుకనేసి తీస్తున్నాను నేను. ఏమంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మనము పూజలు అవి చేస్తుంటే పసుపొట్టుకు అందరినీ పిలుస్తూ ఉంటాం కదా, మన ఇల్లు అందంగా కనిపించాలని అన్ని క్లీన్ చేస్తాము. అలాంటప్పుడు ఇవి కూడా మంచిగా డెకరేట్ చేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇవి చూడండి, అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు చేసేవారనమాట ఇలాంటివన్నీ ఇంట్లో. ఇప్పుడు డైరెక్ట్గా దొరికిపోతున్నాయి, కొనేసుకోవాలి. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూడండి బాగుంది. అలాగే వాల్ క్లాక్స్ కూడా చాలా డిజైన్లో ఉంది. ఇక్కడ మాత్రం చూడండి, వెంకటేశ్వర స్వామి పక్కనే వాచ్ గడియారం ఉంది. మనం స్వామి వారిని ప్రతిసారి చూసుకోవచ్చు, టైం చూసిన ప్రతిసారి స్వామివారిని దర్శనం జరుగుతుంది. వాల్ క్లాక్స్ కూడా చాలా బాగుంది. అలాగే పిరమిడ్స్ అంటాం కదా, అవి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే వీళ్ళ షాపుని కనిపిస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయండి, ఏదైనా తప్పకుండా నచ్చుతుంది మనకి, అంత అందంగా ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.